కొన్నిసార్లు దేవుని మనకు అర్థం కావు. వాళ్ళ పొరపాట్లను బట్టి శత్రువుకు అవకాశం ఇస్తాడు. మన పొరపాట్లను బట్టి శత్రువుకు అవకాశం ఇస్తాడు. ఆ శత్రువు రోగం అవ్వచ్చు, ఆ శత్రువు అప్పుల బాధ అవ్వచ్చు, ఆ శత్రువు అనారోగ్యం అవ్వచ్చు. మీరు న్యాయాధిపతుల గ్రంథం చూస్తే 6 సంవత్సరాలు మిద్యానుల చేతికి అప్పగించాను, 8 సంవత్సరాలు ఇట్లా బానిసలుగా అప్పగిస్తాడు. ఎందుకంటే ఎవరైతే దేవుని ఆలోచన ప్రకారం జీవించారో అప్పుడు శత్రువుకు బలం వస్తుంది. దేవునికి ఎవరైతే దూరం అవుతారో అప్పుడు శత్రువుకు బలం వస్తుంది. అయితే ఇది మనకు తెలియదు. మనకు మనసుకు ఏమనిపిస్తే అది చేస్తాం, దానివల్ల నష్టపోతాం, కష్టాల పాలవుతాం, ఇబ్బందులు పడతాం. అయితే మనిషి ఎప్పుడైనా ఒక దేవుణ్ణి తప్ప ఇక దేని కొరకైనా ప్రాకులాడుతాడండి. ఎందుకో తెలియదు. దేవుడు తప్ప ఇంక దేని కొరకైనా ప్రాకులాడతాడు. ఇప్పుడు ఆయన లేకపోతే అడుగు తీసి అడుగు వేయలేం, ఆయన లేకపోతే బ్రతకలేం. ఎందుకంటే మన ఆయుష్ అయినే కదా.